సూర్యుడా యేసు ప్రాణనాథుడా రావయ్యా, నిన్న నేను ఏకరీతిగా ఉన్నావా. నీతి సూర్యుడా యేసు ప్రాణనాథుడా రావయ్యా, నిన్న నేను ఏకరీతిగా ఉన్నావా. హల్లెలూయా, ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. హల్లెలూయా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా. యుగములకు ప్రభువా, యుగములకు ప్రభువా, తరతరములకు రాజువా. యుగములకు ప్రభువా, తరతరములకు రాజువా. శరణటంచు నిన్ను వేడ కరములెత్తి నిన్ను విలువ, శరణటంచు నిన్ను వేడ కరములెత్తి నిన్ను విలువ. పరమ తండ్రి నన్ను చేరవచ్చావా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా. హల్లెలూయా, ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. హల్లెలూయా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా. వేల్పులలోనే ఘనుడా, పదివేలలో అతి ప్రియుడా. వేల్పులలోనే ఘనుడా, పదివేలలో అతి ప్రియుడా. కృపా సత్య సంపూర్ణుడా, సర్వశక్తి సంపన్నుడా. కృపా సత్య సంపూర్ణుడా, సర్వశక్తి సంపన్నుడా. పరమ తండ్రి నన్ను చేరవచ్చావా, నా నేడు ఏకరీతిగా ఉన్నావా. ఆమేన్. హల్లెలూయా, ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. హల్లెలూయా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా. దయచేసి అందరూ లేచి నిలబడదాం. హృదయపూర్వకంగా చప్పట్లు కొడుతూ, దేవా నన్ను ఏడాడా మర్చిపోయావా దేవా, నన్ను మరువని దేవా, మారిని దేవా, నీకే స్తోత్రం. యుగ యుగములు ఏలువాడ, తరతరములుండువాడ, నీకే ఆరాధన, నీకే స్తోత్రం, నీకే మహిమ. బిగ్గరగా సంతోషంగా చప్పట్లు కొడుతూ దేవుని ఘనపరుస్తాం స్వరమెత్తి. యుగములకు ప్రభువా, తరతరములకు రాజువా. యుగములకు ప్రభువా, తరతర
ఏకరీతిగా ఉన్నావా? నీతి సూర్యుడా యేసు ప్రాణనాథుడా రావయ్యా, నిన్న నేను ఏకరీతిగా ఉన్నావా? ఎన్నాడైనా నన్ను మరచిపోయావా? హల్లెలూయా, నిన్న నేను ఏకరీతిగా ఉన్నావా? హల్లెలూయా హల్లెలూయా, నన్ను మరచిపోయావా? హల్లెలూయా, నిన్న నేను ఏకరీతిగా ఉన్నావా? హల్లెలూయా, ఎన్నాడైనా నన్ను మరచిపోయావా? హల్లెలూయా, నిన్న నేను ఏకరీతిగా ఉన్నావా? హల్లెలూయా, ఎన్నాడైనా నన్ను మరచిపోయావా? హల్లెలూయా, నిన్న నేను ఏకరీతిగా ఉన్నావా? ప్రేమ పూర్ణుడా నా ప్రాణనాథుడా, ప్రేమ పూర్ణుడా నా ప్రాణనాథుడా, ప్రేమ పూర్ణుడా నా ప్రాణనాథుడా, ప్రేమ పూర్ణుడా నా ప్రాణనాథుడా. దేవానికి స్తోత్రం, మారని దేవునికి మహిమ, దేవానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. మారని దేవానికి స్తోత్రం అని మనం ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. నీ మాట మాత్రమే చాలు, నీ మార్గములోనే మేలు, నీ పాదము చెంతనుందును నా ప్రియ యేసయ్యా. నీ మాట మాత్రమే చాలు, నీ మార్గములోనే మేలు, నీ పాదము చెంతనుందును నా ప్రియ యేసయ్యా. ఆరాధన యేసునికే, ఆరాధన ఆరాధన యేసునికే. బిగ్గరగా స్వరమెత్తి సంగమంతా ఆరాధన యేసునికే, దేవా ఆరాధన యేసునికే. హల్లెలూయా దేవా, ఆరాధన నీకే. పరిశుద్ధుడా దేవానికి స్తోత్రం. దేవా దేవా దేవానికి వందనాలు. నీటి పైన నడచిన నీ అద్భుత పాదములు నాకు ముందు నడువగా భయమే లేదుగా. గాలి తుఫానును గర్దించిన అద్భుత వాకులు నాకు తోడుండగా చింతే లేదుగా. నీటి పైన నడచిన నీ అద్భుత పాదములు నాకు ముందు నడువగా భయమే లేదుగా. గాలి తుఫానును గర్దించిన అద్భుత వాక్కులు నాకు తోడుండగా చింతే లేదుగా. ఆరాధన యేసునికే,
పాదం చెందనుందును నా ప్రియ యేసయ్యా. బిగ్గరగా నీ మాట మాత్రమే చాలు నీ మార్గములో సరి బిగ్గరగా నీ మాట మాత్రమే చాలు నీ పాదము చెందనుందును నా ప్రియ యేసయ్యా. బిగ్గరగా క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కృపగల దేవుడు మనకు అనుగ్రహించిన ఈ చక్కటి ఆధిక్యతను బట్టి, స్తుతి ఆరాధనను బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను. ఈరోజు మన ధ్యానాంశము సమాజము, కాంగ్రిగేషన్. సమాజము. 74వ కీర్తన 2వ వచనాన్ని మనం చదువుకుందాం. నీ స్వాస్థ్య గోత్రమును నీవు పూర్వము సంపాదించుకొని విమోచించిన నీ సమాజమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. నీవు నివసించు ఈ సియోను పర్వతమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. Psalm 74:2. Remember your congregation, which you have purchased of old, the tribe of your inheritance, which you have redeemed this Mount Zion, where you have dwelt. దేవుని వాక్యాన్ని మనం చూస్తే సమాజము చూసారా, సమాజము అని అనగా పీపుల్ గ్రూప్ అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే సమాజము ఎలాంటిది అని అంటే, మొదటిగా నీ సమాజము అని కీర్తనాకారుడు అంటున్నాడు. నీ సమాజమును నీవు జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. ఇక్కడ మనం అందరం కూడా ప్రార్థనా పోరాటంలో ఉన్నటువంటి కమ్యూనిటీ, కాంగ్రిగేషన్, పీపుల్ గ్రూప్ ఏది అని అంటే, మొదటిగా పర్చేజ్డ్ కాంగ్రిగేషన్ అంటే కొనబడిన సమాజము. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి తన పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు కార్చి, ఆ కార్చబడిన పరిశుద్ధ రక్తము ద్వారా మనలందరినీ కూడా ఆయన ఏం చేశారంటే కొన్నాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కాదు, మీ దేహముతో దేవుని ఘనపరచుడి అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తుంది. కాబట్టి మనం అందరం కూడా ఎవరము అనే విషయాన్ని చూస్తే వీఆర్ ఆల్ పర్చేజ్డ్ వన్స్. మనమందరం కూడా ఎవరమంటే కొనబడిన వారము. ఆ తర్వాత రెండవ విషయం ఏమిటంటే వీఆర్ రిడీమ్డ్ కాంగ్రిగేషన్. వీఆర్ పర్చేజ్డ్ కాంగ్రిగేషన్ అంటే మనం కొనబడిన సమాజము. రెండవది వీఆర్ రిడీమ్డ్ కాంగ్రిగేషన్ అనగా విమోచింపబడిన సమాజము. దేనిలో నుంచి విమోచించబడ్డాము అంటే పాపము నుండి విమోచించబడ్డాం, శాపము నుండి విమోచించబడ్డాం, లోకములో నుండి విమోచించబడ్డాం, వ్యర్థమైన ప్రతి విధమైనటువంటి అంధకార శక్తుల నుండి విమోచించబడిన, విడిపించబడిన సమాజం. కొనబడిన సమాజము, విమోచింపబడిన సమాజము. అంటే దేవుడు తన పరిశుద్ధ రక్తము ద్వారా మనల్ని కని, మనల్ని కొని, మనల్ని విమోచించాడు. కాబట్టి విమోచింపబడిన సమాజం, ఈ సమాజాన్ని గురించి బైబిల్ గ్రంథం ఓ చక్కటి మాట మనకు తెలియచేస్తుంది. అపొస్తలుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 28వ వచనం. దేవుడు
తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. అంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము. ఇక్కడ కొనబడిన సమాజము, విమోచింపబడిన సమాజము, దీనికి ఒక చక్కటి రూపకల్పన ప్రభు చేసి ఏమంటున్నాడంటే, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము. యేసయ్య తన స్వరక్తాన్ని ఇచ్చి మనల్ని తన సంఘంగా ఆయన చేసుకున్నాడు. మనమందరం కూడా ఈ సమాజాన్ని ఏమని పిలిచారంటే ఎక్లీషియా. ఎక్లీషియా అనగా సంఘము. సంఘము అనేటటువంటి యొక్క సమాజాన్ని దేవుడు తన స్వరక్తం ఇచ్చే నిర్జీవ క్రియల నుంచి మనం విమోచించి జీవము గల దేవుని సేవించుటకు మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేశాడు. ఇప్పుడు మనం అందరం కూడా ఎక్లీషియా. అంటే ఎక్లీషియా అనగా ఏంటి అని అనగా, ఎక్లీషియా ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఎ పొలిటికల్ అసెంబ్లీ ఆఫ్ సిటిజన్స్ ఇన్ the definition of ancient Greece are the church members. దేవుని బిడ్డలారా, ఎక్లీషియా అనగా పొలిటికల్ అసెంబ్లీ, రాజకీయ పరమైన ఒక సమూహము అనేది ఈ మాటకు అర్థం ఉంది. అంటే రాజకీయ సంబంధించినటువంటి పౌరుల సముదాయమే ఈ సమాజం. మన ప్రభు, మన దేవుడు ఆయన ఏం చేశాడంటే మనల్ని ఈ యొక్క ఎక్లీషియాగా దేవుడు మార్చాడు. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఎక్లీషియా అనే మాటకు అర్థం ఏంటంటే కాల్డ్ అవుట్ వన్స్, పిలవబడిన వారు. పిలవబడిన వారు అంటే దేనిలోంచి పిలవబడిన వారు? కాల్డ్ అవుట్. అంటే వీఆర్ కాల్డ్ అవుట్ ఫ్రమ్ ద వరల్డ్. మన లోకములో నుంచి పిలవబడిన వాళ్ళము. ఎక్ మీన్స్ అవుట్, Kelio means call. Ecclesia means called out once. Irosu, we are called out once and we are elected people. We are selected people. We are elected by God, selected by God, called by God. చూసారా, మనము దేవుని చేత ఎన్నుకొనబడిన వారము, దేవుని చేత పిలువబడిన వారము, దేవుని చేత నిర్ణయించబడిన వాళ్ళము, దేవుని చేత సెలెక్ట్ చేయబడ్డాము, దేవుని చేత పిలువబడ్డాము, దేవుని చేత ఎన్నుకొనబడిన వారము. ఎవరు మిమ్మల్ని ఎన్నుకున్నారు? ఏ రాజకీయ నాయకులు మిమ్మల్ని ఎన్నుకున్నారు? ఎవరు మిమ్మల్ని ఎన్నుకున్నారు అంటే, మిమ్మల్ని ఎన్నుకున్నవాడు మనిషి కాదు, మిమ్మల్ని మనల్ని ఎన్నుకున్నవాడు దేవుడే. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు కాబట్టి వీఆర్ సెలెక్టెడ్ వన్స్, ఎలెక్టెడ్ వన్స్, కాల్డ్ అవుట్ వన్స్. మనము పిలువబడిన వారము, ఎన్నుకొనబడిన వారము, అలాగే దేవుని చేత ప్రత్యేకించబడినటువంటి వాళ్ళంగా మనమున్నాం. దేవుని వలన మనకు అనుగ్రహించబడింది కాబట్టి మన దేహములో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తూ మనల్ని ఆలయాలుగా చేశాడు కాబట్టి మనం మన సొత్తు కాదని నేను చెప్పాను. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో జస్ట్ గ్లోరిఫై గాడ్ బై యువర్ బాడీ, glorify God by your spirit, glorify God with your mind. నీ మనసు ద్వారా దేవుని మహిమపరచు, నీ యొక్క శరీరము ద్వారా దేవుని మహిమపరచు, నీ ఆత్మ ద్వారా దేవునిని మహిమపరచవలసిన వారిగా ఉన్నాం. We are all purchased congregation, redeemed congregation, selected congregation, elected congregation, called out congregation. కాబట్టి ఈ సమాజమునకు ఒక గురుతర బాధ్యత ఈ భూలోకములో ఉన్నది. ఏంటి ఆ బాధ్యత అంటే, ఇది వేరే కుల సంఘాల్లాంటిది కాదు, మత సంఘాల్లాంటిది కాదు. ఈ యొక్క బాడీకి, ఈ పిలువబడిన సమూహానికి, సముదాయానికి, ఈ ప్రజలకు ఒక ఉద్దేశం ఉన్నది. వీళ్ళు ఏం చేయాలో తెలిసి, పిలువబడిన వారు
దేవుని బిడ్డలారా మహిమపరచటం అనే పని చేయాలి. రెండవది, ఇదే సమాజంలోనికి అనేక మంది రావటం కొరకు మనం ప్రార్థన చేయాలి. మహిమపరచాలి, ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలి? అనేక మంది ఈ సమాజంలోనికి రావాలి. మనము లోకములో ఉన్నాము, కానీ ఈ సమాజము లోకములో ఉన్నది, కానీ లోకములోనికి సమాజము వెళ్ళటం కాకుండా లోకములో ఉన్నటువంటి వారిని ఈ సమాజములోనికి ఆకర్షించేటటువంటి వారిగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. గనుక ఈ సందర్భంలో we need to invite people into the body of Christ. దేవుని బిడ్డలారా, ప్రజలను యేసయ్య శరీరములోనికి ఆహ్వానించేటటువంటి బిడ్డలుగా ఉండాలి. ఈ బాడీకి ఉన్నటువంటి ఈ సముదాయానికి, ఈ సమూహానికి, ఈ సమాజానికి ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, ఈ సమాజము దేవునిని మహిమపరచాలి, ఈ సమాజము ప్రార్థన చేయాలి, ఈ సమాజం ఏం చేయాలంటే ఫలించాలి. ఈ సమాజం ఫలించటం ద్వారా ఏం జరుగుతుందంటే అనేక మందికి దీవెనకరమైన ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా మనం ఉంటాం. ఈరోజు ఈ యొక్క సమాజము, కాంగ్రిగేషన్ అనేటటువంటి యొక్క అంశంలో దేవుని బిడ్డలారా, మనమందరం కూడా దేవుడు నిర్ణయించిన ప్రకారంగా దేవుని మహిమపరిచేవారిగా, ప్రార్థించేవారిగా, ఫలించేవారిగా, ప్రభు కొరకు పరిగెత్తేవారిగా, ప్రభు పనులను చేసేవారుగా, చివరికి ప్రభువునే చూపించేవారుగా ఈ సమాజం ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. అలాగూ మనము ఉండడానికి కృపగల దేవుడు మనకు తన సహాయమును దయచేయునుగాక. దయచేసి అందరం కూడా, దేవా మాకు ఒక ఉద్దేశం ఉందని మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. మేము ఫలించాలి, మేము ప్రార్థన చేయాలి, ఆ తర్వాత మేము నిన్ను మహిమపరచాలి. అలాగే చేయటానికి కృప మాకు దయచేయండి ప్రభు అని ప్రార్థన చేసుకుందామా? తలలు వంచి కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేద్దాం. జీవం కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడమైన గొప్ప దేవ, నీ పాదములకు ఎనలేని వందనాలు. ఎంత మంచి దేవుడు నాయన. ఈ గొప్ప సమాజముగా మమ్మలను ఏర్పాటు చేసినందుకై నీకు కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. మరి ఈ సమయంలో నీ బిడ్డలమైనటువంటి మమ్మలను మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకుని మీ కృప మాకు చూపించి మీ సహాయమును మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మా గొప్ప తండ్రి, నీకు స్తోత్రం నాయన. హల్లెలూయా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ థర్స్డే, ఈ గురువారం నాయన నీ సన్నిధిలో మేము కనపడుతున్నాం. మీ యొక్క బలమైనటువంటి అభిషేకం మాతో కూడా ఉంచండి. మీ సన్నిధి కాంతి మాతో కూడా ఉంచండి. మేమునైనా మా ప్రభువా కొనబడిన సమాజమని, విమోచింపబడిన సమాజమని, పిలువబడిన సమాజమని, ఎన్నుకొనబడిన సమాజమని, నీ చేత నిర్ణయించబడిన సమాజమని నైనా మేము నీ వాక్యములో మేము విన్నాం. అదే కాకుండా మా ప్రభువా, నిన్ను మహిమపరిచే సమాజముగాను, ప్రార్థించే సమాజముగాను, ఫలించే సమాజముగాను మేము ఈ లోకములో జీవించటానికి కృప మాకు అనుగ్రహించండి. దేవా, కేవలం మిమ్మల్ని చూపిస్తూ ఉండే సమాజముగా, సంఘముగా ఈ లోకములో జీవించటానికి కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, సువార్త అందని వారికి సువార్తను విరివిగా వ్యాప్తి చేసేవారిగా, దైవరాజ్యం కొరకు ప్రజలను సిద్ధపరిచేవారిగా, నీ ప్రేమను పంచేవారిగా, నీ క్రియలను కనబరిచేవారిగా మేము ఉండగలుగుటకు సహాయం చేయండి. ఎవరు బలహీనతో ఉన్న వారిని ముట్టండి. గొప్ప దేవా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీ యొక్క మహిమార్థమై మేము ఈ లోకంలో జీవించటానికి కృప మాకు దయచేసి మీ నామాన్ని ఘనపరుచుకొని దీవించి ఆశీర్వదించమని గొప్ప కార్యాలు చేయండి. ఎవరెవరు ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో బాధపడుతున్నప్పటికీ కూడా వారికి నెమ్మదిని, స్వస్థతను, ఆరోగ్యాన్ని, సమాధానమును కలుగు చేయమని వేడుకొనిచున్నాము. దుఃఖములో ఉన్న వారికి ఆదరణ కలిగించండి. నీ ప్రత్యేకమైనటువంటి కృపా సమాధానముతో ప్రతి కుటుంబాన్ని నింపుమని వేడుకొనిచున్నాము.
మా ప్రభువానికి స్తోత్రం. గృహాలు లేని వారికి గృహాలు దయచేయండి నైనా. వివాహాలు జరగకుండా ఉన్నటువంటి వారికి వివాహాల విషయంలో సహాయం చేయండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగము దయచేయండి ప్రభువా. వాహనాలు లేని వారికి వాహనాలు దయచేయండి. నీ మహిమార్థమై మేము ఈ లోకములో జీవించగలుగుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మా గొప్ప తండ్రి, ప్రతి కుటుంబాన్ని దీవించండి ప్రభువా. యవనస్తులను దీవించండి తండ్రి, వృద్ధులను దీవించండి ప్రభువా. ఈ కడవరి దినాల్లో మేమున్నాం. అధికంగా ప్రార్థించడానికి సహాయం చేయండి. ఆత్మీయంగా ఎదగడానికి సహాయం చేయండి. నీ కృప మా అందరికీ తోడుగా ఉంచమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నామా పరలోకపు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసము, సమాధానం చెరువన మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా తోడే నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. రేపటి దినమందు తిరిగి మరలా కలుసుకుందాం. కృపగల దేవుడు మీకు తోడైయును గాక. ఆమేన్.